जननी पाहि अलमेल मंगा विद्याधिदेवता अलमेल मंगा विस्तार रूपा अलमेल मंगा वसुंधरा देवी अलमेल मंगा पाहि हरि प्रिये अलमेल मंगा हेममालिनी पाहि अलमेल मंगा हरिहृदय वासिनी अलमेल मंगा हंसारूढ़ा अलमेल मंगा हैरण्यवर्णा अलमेल मंगा पाहि हरि प्रिये अलमेल मंगा चिद्रूपिणी पाहि अलमेल मंगा चिच्चक्तिवे नीवु अलमेल मंगा चंद्रवदना पाहि अलमेल मंगा चतुर्भुजा देवी अलमेल मंगा पाहि हरि प्रिये अलमेल मंगा चारुदरहासिनी अलमेल मंगा चंद्रस्वरूपिणी अलमेल मंगा सांद्रकरुणा पाहि अलमेल मंगा साधु परिपालिनी अलमेल मंगा पाहि हरि प्रिये अलमेल मंगा पद्मसुंदरी देवी अलमेल मंगा पंचब्रह्मात्मिका अलमेल मंगा पंचवक्त्र पाहि अलमेल मंगा परमात्मिका पाहि अलमेल मंगा पाहि हरि प्रिये अलमेल मंगा दारिद्र्य ध्वंसिनी अलमेल मंगा धन धान्यकारिणी अलमेल मंगा दुर्भिक्ष ध्वंसिनी अलमेल मंगा धर्म निलया पाहि अलमेल मंगा पाहि हरि प्रिये अलमेल मंगा क्षीराब्धि संभवा अलमेल मंगा करुणामयी पाहि अलमेल मंगा कमलायताक्षी अलमेल मंगा कमलनाभ प्रिया अलमेल मंगा पाहि हरि प्रिये अलमेल मंगा शुक्लमाल्याम्बरा अलमेल मंगा शतरूप देवी अलमेल मंगा माया स्वरूपिणी अलमेल मंगा मंत्ररंजनी पाहि अलमेल मंगा पाहि हरि प्रिये अलमेल मंगा प्रणवात्मिका पाहि अलमेल मंगा पंचभूतात्मिका अलमेल मंगा जगत्स्थितिकारिणी अलमेल मंगा जगत् परिपालिनी अलमेल मंगा पाहि हरि प्रिये अलमेल मंगा हरे सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते। అమ్మ ఈరేడు లోకాలను కన్న బిడ్డల్లా పరిపాలించే అమ్మ అలమేల మంగ తాయారు కార్తీక బ్రహ్మోత్సవాలలో మొదటి రోజు సాయం సమయాన అత్యంత వైభవోపేతంగా తిరుచానూర్ తిరుమాడ వీధుల్లో చిన్న శేషవాహనం మీద కన్నుల పండువ చేస్తూ భక్తులను అనుగ్రహిస్తూ అమ్మవారు వేంచేస్తూ ఉన్నారు. ఆహా
ఆ వైభవాన్ని చూడడానికి కన్నులు సరిపోవడం లేదు. సాక్షాత్తు ఆదిశేషుడైనా సరే అమ్మవారి యొక్క వైభవాన్ని వర్ణించడానికి ఈ సందర్భంలో అసమర్థుడవుతూ ఉన్నాడు. ఆదిశేషుడికి 1000 తలలుంటాయి. 2 నాలుకలు చొప్పున 2000 నాలుకలతో అమ్మవారి వైభవాన్ని వర్ణించినా కూడా ఇంకా కొంత మిగిలి ఉన్నటువంటి ఆ అమ్మవారి యొక్క అపురూపమైనటువంటి వైభవం భక్తులను కన్నుల పండువ చేస్తూ భక్తులను అనుగ్రహిస్తూ అమ్మవారు తిరుమాడ వీధుల్లో అలా వేయించేస్తూ ఉన్నారు. అమ్మవారి ముందు విద్యుత్ దీపాలంకరణలైతేనేమి, కోలాట నృత్యాలైతేనేమి, ఇవన్నీ కూడా సర్వాంగ సుందరంగా ఏర్పాటు చేయబడ్డాయి తిరుమల తిరుపతి దేవస్థానం వారి యొక్క ఆధ్వర్యంలో. అమ్మవారి యొక్క ఆశీర్వచన బలంతో దేవస్థాన సిబ్బంది అమ్మవారి యొక్క సేవలో తరిస్తూ పునీతులవుతూ ఉన్నటువంటి దృశ్యాల్ని మనం చూడవచ్చు. అమ్మవారి ముందు ద్రవిడ పారాయణాలు, చతుర్వేదములకు ప్రతీకలుగా అమ్మవారి చుట్టూ ఉన్నటువంటి అర్చక స్వాములు దేశ విదేశాల నుండి రాష్ట్ర సరిహద్దులు దాటి ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి అమ్మవారి యొక్క సేవలో తరిద్దామని వచ్చినటువంటి కోలాట బృందాలు, పద్మావతి వెంకటేశ్వరుల కళ్యాణ వైభవాన్ని మన ముందు కళ్ళకు కట్టినట్లుగా ప్రదర్శిస్తూ ఉన్నటువంటి నటులు, అదిగో అమ్మవారికి హారతినిస్తూ ఉండేటువంటి దృశ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. మంగళ హారతి కన్నులకు అద్దుకొని మనం కూడా పునీతులమవుదాం. లక్ష్మీం క్షీర సముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవద్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీ సరసిజాం వందే వందే ముకుంద ప్రియా. ఈ శ్లోకంలో అద్భుతమైన చమత్కారం చిట్ట చివరిలో ఉంది. ఆమె ముకుంద ప్రియ, ఏడుకొండల స్వామి యొక్క హృదయాన్ని గెలుచుకున్నటువంటి లోకోత్తర సౌందర్యవతి అలర్మేలు మంగ. తిరుశుకునూర్ ఇక్కడ శుకమహర్షి తపస్సు చేసినటువంటి అద్భుతమైనటువంటి ప్రాంతం. అమ్మవారు స్వయం సంకల్పంతో బంగారు పద్మము నుండి ఆవిర్భవించినటువంటి కోనేరు అదిగో ఈ ఆలయ సమీపంలోనే ఉంది. అలా ఆవిర్భవించినటువంటి అమ్మవారు పద్మావతీ దేవిగా భక్తులను నిరంతరం అనుగ్రహిస్తూ స్వామివారికి ప్రీతిని కలిగిస్తూ ఆమె చతుర్దశ భువనాధీశ్వరిగా, బ్రహ్మాండ నాయకిగా, సమస్తమైనటువంటి సృష్టిని పరిపాలించేటువంటి అధిష్టాన దేవతగా ఈరోజు చిన్న శేషవాహనం మీద కన్నుల పండువ చేస్తూ మనకు దర్శనమిస్తోంది. అదిగో అమ్మవారి యొక్క ఆ పాదాన్ని దర్శించిన కన్నులు కదా కన్నులు. అదిగో ఆ అమ్మవారి మెడలో వేసినటువంటి లక్ష్మి కాసుల దండను, అభయ హస్తాన్ని, అమ్మవారి యొక్క ధగద్ధగాయమానంగా ప్రకాశించేటువంటి వజ్ర కిరీటాన్ని, ఇరువైపులా రెండు చేతులలో అమరినటువంటి శంఖచక్రాలని ఇలా
అమ్మవారి యొక్క శుభగుల్ని ఇంత అంత అని వర్ణించడానికి ఎవరికైనా సాధ్యమా? గజరాజులు అమ్మవారి ముందు మోకరిల్లుతూ అమ్మవారికి స్వాగతం పలుకుతూ ఉన్నాయి. తిరుమాడ వీధుల్లో వేంచేయి తల్లి అంటూ తమ భక్తుల యొక్క ప్రార్థనను ఆ గజరాజులు అమ్మవారికి నివేదిస్తున్నాయా అన్నట్లుగా ఉన్నాయి. అదిగో ద్రవిడ వేద పారాయణకు సంబంధించినటువంటి అర్చక స్వాముల తండోపతండాలుగా వచ్చి అమ్మవారి సేవలో పాల్గొనడానికి ఉత్సాహం చూపుతూ ఉన్నారు. వేద మంత్రాల మధ్య, మంగళ తూర్యారావముల మధ్య, కోలాట భజనల మధ్య, అద్భుతమైనటువంటి నాట్య భంగిమల ప్రదర్శనల మధ్య అమ్మవారు అలా మెల్లగా మెల్లగా తిరుమాడ వీధుల్లో కన్నుల పండువ చేస్తూ సాగుతూ ఉన్నటువంటి ఈ యొక్క సమస్తమైనటువంటి వైభవాన్ని ఆలయ అధికారులు, ఉద్యోగులు, అమాత్యులు, అధికారులు, అనధికారులు అందరూ కూడా తమ తమ విద్యుక్త ధర్మాల్ని సక్రమంగా నిర్వర్తిస్తూ అమ్మవారి సేవలో తరిస్తూ ఉన్నటువంటి వారి భాగ్యం ఏమని చెప్పవచ్చు? అదిగో అమ్మవారు సమస్తమైనటువంటి భక్త ప్రజానీకాన్ని అనుగ్రహించడం కోసమనే తిరుమాడ వీధుల్లో ఈరోజు ప్రత్యేకించి త్రయోదశి తిథి కార్తీక మాస బ్రహ్మోత్సవాల్లో ఇవాళ చిత్తా నక్షత్రం రోజున అమ్మవారు చిన్న శేషవాహనం మీద భక్తులను అనుగ్రహించినటువంటి కమనీయమైనటువంటి పుష్ప శోభలతో, పుష్పమాలికల శోభలతో మొత్తం తిరుచానూరు తిరుమాడ వీధులన్నీ కూడా అత్యద్భుతంగా ఇది తిరుచానూరా లేక వైకుంఠపురమా అనేటువంటి జిగీషను కలిగిస్తూ కన్నుల పండువ చేస్తోంది ఈరోజు ఈ శుకనూరు పట్టణం. శుకమహర్షి ఈ ప్రాంతంలో తపస్సు చేసి అత్యద్భుతమైనటువంటి పవిత్రతను ఆపాదించినటువంటి ఒక పుణ్యక్షేత్రం తిరుచానూరు. శుకమహర్షి పాలధార కారినంతసేపు కూడా ఒక చోట నిలబడట, అలా అని భాగవతం చెబుతుంది. అటువంటి శుకులవారు ఈ ప్రాంతంలో ఉండి ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకొని ఈ ప్రాంతాన్నంతా కూడా ఆయన ఇక్కడ తిరుగాడుతూ ఉన్నాడునంటే ఇక్కడ నివసించేటువంటి సామాన్యమైనటువంటి ప్రజల యొక్క పుణ్యం ఇంత అంత అని చెప్పడానికి వీలులేనటువంటిది. సమస్తమైనటువంటి వైరాగ్య భావాన్ని కలిగినటువంటి శుకమహర్షుల వారి యొక్క ఆశ్రమ ప్రాంతంలో వెలిసి భక్తులను అనుగ్రహిస్తూ ఉన్నటువంటి ఆ అమ్మవారి యొక్క కరుణా కటాక్ష వీక్షణాలు భక్తులపైన నిరంతరము కూడా ప్రసరిస్తూ అనుగ్రహిస్తూ ఉంటుంది.
உரைமேர் கண்டு என்னுள்ளம் ஓவாது எப்போதும் கரைமேல் மரகதமே वंदे पद्मकरां प्रसन्नवदनां सौभाग्यदां भाग्यदां हस्ताभ्याम् अभयप्रदां मणिगणैर्नानाविधैर्भूषितां भक्ताभीष्टफलप्रदां हरिहर ब्रह्मादिभिः सेवितां पार्श्वे पंकजशंखपद्मनिधिभिर्युक्तां सदा शक्तिभिः
అమ్మవారి యొక్క కార్తీక బ్రహ్మోత్సవ వైభవాదులలో అమ్మ చిన్నశేష వాహనంపై వేంచేపు చేస్తూ, అమ్మా నీ దయ అపారమైనది కదా తల్లి అని అమ్మ దయని, ఆ అమ్మ అనుగ్రహాన్ని కోరుకుంటూ ప్రసన్నవదనాం సౌభాగ్యదాం, అమ్మ యొక్క చల్లని చూపులు, ప్రసన్నమైనటువంటి ముఖ సౌందర్యముతో ఆ ఛత్ర చామరముల కింద అమ్మ యొక్క ఆ సౌందర్యాన్ని చూస్తూ ఉంటే భువనైక మాత అన్నారు కదా, అటువంటి భువనైక మాత అయినటువంటి స్వరూపిణి అయినటువంటి మాతర్ నమామి జగనే జగతే. అమ్మా తల్లి భక్తాభీష్ట ఫలప్రదాం, ఆ చిన్నశేష వాహనంపై అమ్మ అలరారుతూ సకల భక్తకోటిని అనుగ్రహిస్తూ ఉన్నదిట. ఆ భక్తజన సందోహాన్ని చూడండి ఒక్కసారి. అమ్మ యొక్క క్రీగంటి చూపుకై, అనుగ్రహమైనటువంటి ఆ చల్లని చూపు కోసమై పరితపిస్తూ ఉన్నారే. ఆ ముందు కోలాటములతో అమ్మ 5 పడగలతో కూడినటువంటి వాహనం చినశేష వాహనం అన్నారు. అటువంటి పంచశీర్ష వాహనము అయినటువంటి శేషవాహనంపై, చినశేష వాహనంపై అర్చక వరేణ్యులతో కూడి అమ్మ ఆ ఆకుపచ్చని చీరని ధరించి సకలాభరణ శోభితయై హస్తాభ్యాం అభయప్రదాం మణిగణైర్నానావిధైర్భూషితాం, సకల రత్న ఖచ్చితమైనటువంటి మణులతో కూడిన హారములని ధరించినటువంటిదై, నీవానంద రసైకమూర్తివి శృతుల్ నిన్నున్ ప్రశంసించున్, నీచే కల్గున్ జగమెల్ల నీకు సరిలేనే లేరు. అమ్మా నీకు సరి అయినటువంటి వారు ఎవరు, నీకు నువ్వే సాటి తల్లి అని ఆ తిరుచానూరు యొక్క పట్టణ వాసి పట్టమహిషి అయినటువంటి శ్రీరమణుని యొక్క పట్టమహిషి అయినటువంటి ఆ దేవి ఉద్భవించినటువంటి ఆ పుష్కరిణి వైభవాన్ని చూడండి. అగో చూడండి అక్కడ అయా ఆ అర్చక వరేణ్యుల యొక్క వైభవం, అర్చక వరేణ్యుల యొక్క అనుగ్రహం, గురువరేణ్యుల యొక్క అనుగ్రహాన్ని మనం పొందాలి కదా. దాన్ని తెలియజేస్తూ ముందుగా వేద పారాయణాన్ని, ద్రవిడ పారాయణాన్ని చేస్తూ ఉన్నారు. అనంతరం ఆ అమ్మ ఆ చినశేష వాహిని అయి అమ్మ అలరారుతూ ఉన్నది. అమ్మ యొక్క ముఖ సౌందర్యాన్ని ఏవని చెప్పాలి. అమ్మా వందే ఈశానాం జగతోస్య వెంకటపతే విష్ణో పరాం ప్రేయసీం. ఆ కోలాట బృందముల యొక్క అనేక ప్రాంతములనిచ్చి అనేకమైనటువంటి వారి యొక్క ఆ హృదయాంతరంగములయందు అమ్మని నిలుపుకున్నవారై ఆ కోలాటములని చక్కగా భజ సేవాయామన్నారు కదా. సేవ, ఆ భజనలు అనేవి, సేవా వైభవం అనేది అనేక విధములుగా ఉంటుందన్నారు. అటువంటి ఆ సేవా వైభవాన్ని ఇక్కడ మనకి చూపిస్తూ ఉన్నారు. ఇక్కడ చూడండి ఆ పద్మావతి శ్రీనివాసుల యొక్క కళ్యాణ వైభవాన్ని కూడా మనకి చక్కగా చక్కని వేషధారణలతో కూడిన వారై మనకి చక్కగా ఆ దర్శనమిస్తూ ఉన్నారు. అమ్మకి హారతి. లక్ష్మీం క్షీర సముద్రరాజ తనయాం శ్రీరంగధామే విషేత్వా ఊర్జేత్వా వాయవస్థా ఉపాయవస్థా తదేవః తస్సవితా ప్రార్పయతు శ్రేష్ఠతమాయ కర్మణే కర్మణ ధ్యాయధ్వమగ్నియాః అగ్నియా దేవభాగమూర్జస్వతి దేవభాగమితి దేవభాగ ఊర్జస్వతి పయస్వతి పయస్వతి
प्रजापतिर्नमेवाः प्रजापतिरिति प्रजापतिः अनमेवा अयक्ष्माः अयक्ष्मा मा आवः स्वस्तेनः तेन ईशता ईशतमा माघशकंसः अघशकंस रुद्रस्य अघशकंसगित्यघाशकंसः रुद्रस्य हेतिः हेति परिवः वृणक्तो ध्रुवाः ध्रुवा अस्मिन् अस्मिन् गोपतौ गोपतौ स्याता गोपताविति गोपतौ स्यात बह्वीः बह्वीर्यजमानस्य यजमानस्य पशून् पाहि पाहीति पाहि यज्ञस्य घोषते घोषदसि असि प्रत्युष्ट प्रत्युष्टको रक्षः प्रत्युष्टमिति प्रति उष्टम् रक्ष प्रत्युष्टाः प्रत्युष्टा अराधयः प्रत्युष्टागिति प्रति उष्टाः अराधय प्रियमगात् धिषणाः धिषणा बर्हिः बर्हिरच्छा मनुना मरुणा कृता स्वधया स्वधया वितष्टा स्वधयेति स्वधया वितष्टा ते वितष्टेति वितष्टा आवहन्ति आवहन्ति कवयः कवयः पुरस्तात् देवेभ्यः देवेभ्यो जुष्टम् जुष्टमिह इह सदे देवानाम् आसदगित्या आसदे देवानाम् परिशोतमसि परिशोतमिति परिशोतम् वर्षवृद्धा वर्षवृद्धमसि वर्षवृद्धमिति वर्षावृद्धम् असि देवबर्हिः देवबर्हिर्मा सुसंहृतात्मा संहृतेति सो संहृता वासं संहरामि हराम्यदित्यै आदित्यैरास्ना नास्नासि असीन्द्राण्यै इन्द्राण्यै सन्नहनम् सन्नहनं पूषा सन्नहनमिति संनहनम् पूषाते हे ग्रन्थिं ग्रन्थिं ग्रथ्नातो ग्रथ्नातु सः हेमा आस्थात् आस्थात् सादिन्द्रस्य इन्द्रस्य त्वा बाहुभ्या बाहुभ्यामुत् बाहुभ्यामिति बाहुभ्याम् उद्यच्छे से बृहस्पतेः बृहस्पतेर्मूर्ध्ना हरामि हराम्युरु उल्पन्तरिक्षम् अन्तरिक्षमनु अन्मिः इहि देवङ्गमम् देवङ्गममसि देवङ्गममिति देवं गमम् असीत्यसि शुन्धद्बन्धैव्याय देव्याय कर्मणे कर्मणे देवयज्ञायै देवयज्ञायै मातरिष्वनः देवयज्ञाय इति देवयज्ञायै मातरिष्वनो घर्मः धर्मोऽसि असिद्यौः यौरसि असि पृथिवी पृथिव्यसि असि विश्वधायाः स्वधाया असि विश्वधाया इति विश्वधायाः असि परमेण धाम्ना धाम्ना दृगो हस्वाम् हस्वमा वसूनां पवित्रम् पवित्रमसि असि शतधारम् शतधारं वसूना शतधारमिति शताधारम् वसूनां पवित्रं पवित्रमसि असि सहस्रधार सहस्रधारगो हुतः सहस्रधारमिति सहस्रधारम् हुतस्तोकः लोको हुतः हुतोद्रप्सः अग्नये अग्नये बृहते बृहते नाकाय नाकाय स्वाहा स्वाहा द्यावा पृथिवीभ्या या वा पृथिवीभ्यागोसा वा पृथिवीभ्यामिति द्यावा
पृथिवीभ्यः सा विश्वायुः विश्वायुः सा विश्वायुरिति विश्वा आयुः सा विश्वव्यचाः विश्वव्यचाः सा विश्वव्यचा इति विश्वव्यचाः सा विश्वकर्मा विश्वकर्मा सा विश्वकर्मेति विश्वकर्मा सम्प्रत्यध्वमृतावरेः पृथ्यध्वमृतावरेः ऋतावरेरित्युतावरेः ओर्मिणेर्मधुमत्तमाः मधुमत्तमा मन्द्राः मधुमत्तमा इति मधुमते तमाः मन्द्राधनस्य धनस्य सातये सातये सोमेन सोमेन त्वा आतनच्मे धनच्मीन्द्राय इन्द्राय दधे दधि विष्णो विष्णो हव्या विष्णो इति विष्णो हव्यगं रक्षस्व रक्षस्वेति रक्षस्व कर्मणे वा देवेभ्यः देवेभ्यः सकेय सकेयं वेषाय वेषाय त्वा प्रत्युष्टम् प्रत्यष्टकं रक्षः प्रत्युष्टमिति प्रति उष्टम् रक्ष प्रत्युष्टाः प्रत्युष्टा अराधयः प्रत्युष्टा इति प्रति उष्टाः अराधयो धूः घोरसि असि धूर्वा धोर्वधोर्वन्तम् धूर्वन्तम् धूर्वा धोर्वतम् तय्यः अस्मान् धूर्वति धोर्वति तन्धूर्वा यं भयं वयं धोर्वामः धूर्वामस्त्वम् देवानामसि सस्नितमं बप्रितमम् सस्नितममिति सस्नितमम् बप्रितमं जुष्टतमम् पप्रितममिति पप्रितमम् जुष्टतमं वह्नितमम् जुष्टतममिति जुष्टतमम् वह्नितमं देवहूतमम् वह्नितममिति वह्नितमम् देवहूतममहृतम् देवहूतममिति देवहूतमम् अहृतमसि हविर्धानम् हविर्धानं दृगोहस्व हविर्धानमिति हविः धानम् दृगोहस्वमाह्वाः आह्वाः मित्रस्य त्वा राजक्षुषा चक्षुषा प्रेक्षे क्षेमा माभेर्मा मासं संविक्थाः त्वा पाहि गोसिषम् दिगंसिषमुरु उर्वाताय देवस्य त्वा सवितुः प्रसवे सवेश्विनोः प्रसव इति प्रासवे बाहुभ्यां पूष्णः बाहुभ्यामिति बाहुभ्याम् पूष्णहस्ताभ्यामग्नये जुष्टम् निर्वपामि अग्निशोमाभ्यामिदम् अग्निशोमाभ्यामित्यग्नि सोमाभ्याम् इदं देवानामिदमु पुनः सह स्फात्यै त्वा नारात्यै सुवरभिविख्येषम् वैश्वानरं ज्योतिः ज्योतिर्द्रगं हन्ता दृगो हन्तान् दुर्याद्या वा पृथिव्या पृथिव्योरुरु पृथिव्योरिति द्यावा पृथिव्या पूर्वन्तरिक्षम् अन्तरिक्षमनो अन्विः आदित्यास्त्वा उपस्थे साधयामि उपस्थ इत्युपस्थे साधयामि यज्ञे अग्ने हव्यगो रक्षस्व रक्षस्वेति रक्षस्व देवो वः सविता सवितो
पुनातो पुनात्वच्छिद्रेण छिद्रेण पवित्रेण पवित्रेण वसोः सूर्यस्य रश्मिभिः रश्मिभिरापः रश्मिभिरिति रश्मिभिः आपो देवी देवीरग्रे पुवः अग्रे पुवो अग्रे गुवः अग्रे पुव इत्यग्रे पुवः अग्रे गुवो अग्रे अग्रे गुव इत्यग्रे गुवः अग्र इमै यज्ञम् यज्ञन्नयता नयताग्रे अग्रे यज्ञपते यज्ञपतिं धत्ता यज्ञपतिमिति यज्ञपतिम् धत्तयुष् మనం వేద పారాయణం ద్వారా అర్చకవరేణ్యుల యొక్క వాగ్విలాస వైభవంతో శ్రవణం చేసే భాగ్యం మనకి లభ్యమైంది కదా. ఆ తిరుచానూరు పట్టణ వైభవాన్ని ఒక్కసారి చూడండి. అమ్మ ఉద్భవించినటువంటి ఆ పద్మ సరోవర వైభవం ఇంత అని చెప్పనలవి కాకుండా ఉన్నది కదా అమ్మా. శేషే శయనశీలస్య శేషాచల నివాసినః అనంతశ్చాస్మి నాగానాం సర్పాణామస్మి వాసుకిః అనన్నట్టుగా అమ్మ చినశేష వాహనంపై ఆ తిరుచానూరు పట్టణ వీధుల యందు విహరిస్తూ ఉన్నదిట. భక్త సందోహముతో కూడినటువంటిదై మనల్ని అనుగ్రహించడం కోసమై అమ్మ చినశేష వాహనం అంటే వాసుకి అన్నారు. అమ్మ దయ ఏమని చెప్పాలి, ఏమని వర్ణించాలి అమ్మా. వాసుకి కద్రువ యొక్క కుమారుడు. తల్లి యొక్క ఆ స్థితిని, అధర్మమైనటువంటి స్థితిని ఆయన చూసి, అమ్మా ఇది నువ్వు అధర్మమైనటువంటి కృత్యముని ఆచరిస్తున్నావని ధర్మయుతమైనటువంటి మార్గముని తెలియచెప్పినటువంటి వాడు. అదే కాదు, ఇక్కడ వాసుకి క్షీరసాగర మథనంలో అమ్మ ఆ అమృత భాండముని ధరించి ఉన్నట్టు ఇక్కడ చూడండి. పద్మపత్రముల వంటి విశాలమైనటువంటి నేత్రద్వయముతో అమ్మ ఆ చల్లని చూపులని మనందరి యందు ప్రసరిస్తూ ఉన్నది కదా. క్షీరసాగర మథనంలో అమృతం కోసమై దేవతలు దానవులు ఆ వాసుకుని తాడుగా చేసుకుని మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకున్నారు. వాసుకి ఆ ఒరిపిడిని ఎంత భరించాడో, అందుకే అన్నాం అమ్మ దయ అపారమైనటువంటిదని. దేవతలందరికీ కూడా అమృతాన్ని తీసుకురావడం కోసమై ఆ క్షీరసాగర మథన సమయములో తన శరీరాన్ని ఒరిపిడికి గురి అయినప్పటికీ కూడా దాన్ని భరించి ఉన్నాడు వాసుకి. అందుకనే చినశేష వాహనంగా అమ్మ ఆ వాహనంపై అధివసించి సర్వాలంకార భూషితయై సకలమైనటువంటి రత్నములతో మణులతో కెంపులతో చక్కగా కూడిన హారములని ధరించినటువంటిదై అమ్మ ఆ దివ్యాలంకారమైనటువంటి సంశోభితయై అమ్మ మాడవీధులయందు సంచరిస్తూ ఉన్నది. అమ్మ యొక్క ఆ వైభవాన్ని ఒక్కసారి తిలకించండి. ఆ పాదపద్మములని ఒక్కసారి చూసి తరించండి. అమ్మకి నీరాజములని సమర్పిస్తూ ఉన్నారు అర్చకవరేణ్యులు. అమ్మ ఆ విహరిస్తూ మధ్యలో కాస్త అలసిపోయి ఉన్నదేమో, విశ్రాంతి కోసమైనట్టుగా అక్కడ కాస్తసేపు అమ్మని ఆ సేద తీర్చేటట్టుగా చక్కగా అమ్మని అక్కడ వేయించేపు చేస్తూ ఉన్నారు. అక్కడ నీరాజములని సమర్పిస్తూ ఉన్నారు. మనం ఇందాక చెప్పుకున్నట్టుగా లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం, అమ్మ ఆ క్షీరసాగరము నుంచి ఉద్భవించింది. అటువంటి అమ్మ
అనేక వేషాలంకృతములని ధరించినటువంటి వేషధారులని అనుగ్రహిస్తూ వారంతా చూడండి ఆ నెమలి పింఛములు నెమలులే వచ్చి నాట్యమాడుతున్నాయా అన్నట్టుగా అక్కడ చక్కగా మాడవీధులయందు అమ్మ యొక్క వాహన సేవకి ఆ చినశేష వాహన సేవకి ముందుగా వారంతా చక్కగా నాట్యం చేస్తూ ఉన్నారు. అమ్మకి చక్కగా పుష్పములని అలాగే పుష్పమాలంకృతయ్యి ఉన్నది. అనేక పుష్పమాలికలు, ఒకటా రెండా, ఇవి అవి అని చెప్పడానికి అలవి కానటువంటివే. అటువంటి సర్వాలంకార సంశోభితయ్యి ఉండే అమ్మకి పుష్పములని సమర్పించారు, నీరాజనముని సమర్పిస్తూ ఉన్నారు. చక్కగా అలా సమర్పించినటువంటి ఆ అమ్మ యొక్క ముందుగా కోలాటాన్ని చక్కగా వేస్తూ ఉన్నారు. చూడండి, భక్తులు అనేక ప్రాంతముల నుంచి వచ్చారు. వారు కోలాటముని చక్కగా ఆ మాడవీధులయందు అమ్మ యొక్క అనుగ్రహం కోసమై, అమ్మా ఈ సంవత్సరం నీకు నీ ముందుగా నీ పాద సామీప్యంలో మేము ఈ కోలాటముని కనుక చేస్తే, ఈ సేవని కనుక నీకు సమర్పించుకుంటే మా యొక్క ఇహభోగములన్నీ వైభవాదులన్నీ కూడా అద్భుతంగా ఉంటాయి కదమ్మా. నీ అనుగ్రహం పరిపూర్ణంగా మాకు కావాలి తల్లి. ఇంకా చూడండి, అక్కడ ఆ శ్రీనివాస కళ్యాణ వైభవాన్ని ఇంకా చక్కగా పద్మములని ధరించినటువంటి వారై వారు కూడా ముందుగా వెళుతూ ఉన్నారు. అమ్మ ఆ చినశేష వాహనాన్ని ధరించి వహించినటువంటిదై చక్కగా ఆ చిలక పచ్చని చీరని ధరించి, అమ్మ అది చీర మంగళకరము అని అన్నారు. శుభకరమైనటువంటి సకల శుభములని సర్వ శుభములని చేకూర్చడం కోసమై అమ్మ చక్కగా సర్వాలంకృత సంశోభితయ్యై ఆ వెంకటరమణుని యొక్క హృత్పద్మము యందు నివసించినటువంటిదై ఉన్నది కదా అమ్మ యొక్క పాదములని. ఆ అనేక వేషధారణలు చూడండి. అమ్మ సకల దేవతా స్వరూపమని ఇక్కడ మనకి చక్కగా తెలుస్తూ ఉన్నది. అనేకమైనటువంటి వేషధారణములని ధరించి ఉన్నారు భక్తజనులు. ఆ వారంతా కూడా ఆ వేషములని ధరించి అమ్మ యొక్క అనుగ్రహం కోసమై వచ్చి ఇక్కడ నృత్యం చేస్తూ ఉన్నారే. అమ్మ శంఖచక్ర గదా సంశోభితయ్యై చక్కగా అలరారుతూ ఉన్నది. ఆ అలరారేటటువంటి అమ్మ ఆ కిరీట ధారణ చూడండి, మంచి ఆ మణులతో అలాగే పచ్చలతో కెంపులతో కూడి గజములన్నీ. అమ్మకి గజము అంటే చాలా ప్రీతిట. అందుకే మనకి పద్మావతి అమ్మవారి యొక్క కార్తీక బ్రహ్మోత్సవములలో గజవాహన సేవ చాలా అద్భుతం. ఆ సేవ ఈ సేవ అని లేదండి, అన్ని సేవలు అత్యద్భుతమే. అందులో కాస్త కొంచెం గజవాహన సేవ అంటే ఇంకా అమ్మకి చాలా ప్రీతిట. అయ్యవారికి అక్కడ గరుత్మంతుల వారు ఎలాగో, గరుడ సేవ ఎలాగో, అమ్మకి ఇక్కడ గజవాహనం అంటే చాలా ప్రీతిట. కనుక ఆ అమ్మ చక్కగా సర్వాలంకార సంశోభితయ్యై ఉన్న అమ్మని మరొక్కసారి మళ్ళీ అమ్మకి నీరాజములని సమర్పిస్తూ ఉన్నారు. అడుగడుక్కి నిత్య నీరాజనములని సమర్పిస్తూ ఉండే ఆ భక్త వరేణ్యులని, అర్చక వరేణ్యులని, అధికార సమూహాన్ని, అనధికార సమూహాన్ని, భక్తుల బృందములని, కోలాట బృందములని, వాద్య బృందములని, ఇలాగా చెక్క భజన బృందములని, వీరా వారా వీరు వారు అని లేదండి, అందరినీ కూడా చక్కగా ఆమె యొక్క క్రీగంటి చూపుతో అనుగ్రహిస్తూ ఆ సిరులని చక్కగా కురిపిస్తూ ఉండే ఆ చిరునవ్వుతో కూడి ఉండే తల్లి ముందు చక్కగా శ్వేతవస్త్ర ధారుణులై లలరామణులు, ఇంకా అనేకమైనటువంటి రక్తవస్త్రధారణులై కోలాటములని, ఇలా అనేక బృందముల వారంతా కూడా అనేక ప్రాంతముల నుంచి వచ్చారే. ఒక్క తిరుచానూరా,
తిరుపత, ఈ ఊర, ఆ దేశమా అని కాదు, సకల ఆ ప్రపంచమంతా కూడా ఈ తిరుచానూరు పట్టణ వైభవాన్ని తిలకిస్తూ, అమ్మా నీ యొక్క వైభవాన్ని చూసే భాగ్యం మాకు ఈ సంవత్సరం లభ్యమైనది కదా అని మనస్సులలో అనేకమైనటువంటి అనంతమైనటువంటి ఆనందాన్ని ఆ హృదయమునందు, అమ్మ యొక్క హృదయమునందు చూడండి, కాసుల హారములతో, అక్కడ పంచరత్నముల యొక్క మాలికలతో, పచ్చల పతకముతో చక్కగా ఆ చినశేష వాహనారూఢి అయి అమ్మ మాడవీధుల యందు చక్కగా ఆమె విహరిస్తూ ఆ భక్తుల యొక్క ఆ సంతోషాన్ని, ఆనందాన్ని చూసి అనుభవిస్తూ లోపల చిరునవ్వుతో కూడి ఉన్నదిట. మాతర్నమామి కమలే కమలాయతాక్షి శ్రీ విష్ణు హృత్కమలవాసిని విశ్వమాత. అమ్మా పద్మ సరోవరమునందు ఉద్భవించినటువంటి తల్లివి కదా, పద్మము యందు ఉద్భవించినటువంటి తల్లివి కదా, పద్మావతి అనే నామాంకితవై అక్కడ ఈ పద్మములే కాదమ్మా, ఆ పద్మములే కాదు, సాక్షాత్తు ఆ వెంకటేశ్వరుని యొక్క, ఆ శ్రీమన్నారాయణుని యొక్క, ఆ మహావిష్ణువు యొక్క హృత్కమలవాసిన్యై, ఆ హృదయం అనేటటువంటి కమలమయందే నివసించి ఉండే తల్లివి. ఆ చూడండి ముందర అశ్వవాహనం, ఆ తర్వాత గజములు. అందుకనే అమ్మ మహారాజ్ఞి అన్నారు. ఎందుకని? రానన్నాడు పెట్టి ఎక్కడ అమౌంట్
రావాలంటే వాళ్ళ దగ్గర ఉండాలి కదా. ఏమయ్యా కెమెరా మనకి ఎక్కువ ఇచ్చా నాకు 4 ఇచ్చాము రెస్పెక్ట్ లేదా రావాలి. అమ్మా ఉండమ్మా సార్